17వ వచనం చూడండి ఒకసారి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తర్వాత జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరెవనికి తెలియదు. చాలా న్యూ నేమ్, ద నేమ్ చేంజ్ గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేమ్ చేంజ్ వాక్యం చదివే వాళ్ళకి, వాక్యం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఈ నేమ్ చేంజ్ అనే టాపిక్ రాగానే మనం ఎక్కడి నుంచి మాట్లాడతామో ఈజీగా అర్థమైపోద్ది. ఎక్కడి నుంచి మాట్లాడతాం? ఎస్, యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారడం దగ్గర నుంచి మాట్లాడుకోవాలి. వై, ఎందుకని? నేమ్ చేంజ్లో ఏముంది? పేరు పిలిచేటప్పుడు ఏముంటుంది అందులో? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ పోయిన వారం మనము ఆ యొక్క అనాయింటెడ్ స్టోన్, ఆ యొక్క నిలవబెట్టబడి అభిషేకం నూనె పోసినటువంటి ఆ యొక్క రాయి గురించి మాట్లాడుకున్నాం. ఆ రాయిని సియోనులో నేను మూలరాయి వేశాను అని దేవుడు మాట్లాడుతున్నట్టు చూస్తాం. ఈరోజు నేను మాట్లాడే అంశాన్ని జనరల్గా నార్మల్గా కనిపించేదాన్ని దాటి ఆత్మీయంగా ఎంత గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడో తెలియజేయడం కోసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. చూడండి ఒకసారి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ సియోనులో మూలరాయి వేసినప్పుడు ఈ మూలరాయి, పునాది రాయి, మూలరాయి, ద కార్నర్ స్టోన్ అంటాం దాన్ని. ఆ సెంట్రల్ కార్నర్ స్టోన్ ఏదైతే ఉందో, ఈ స్టోన్ అట ఏదో భూమి మీద ఉన్న సమస్త విశ్వంలో ఒక చిన్న భూగోళం, ఆ భూమి మీద ఉన్నటువంటి ఒక చోట నిలబడిన ఓ చిన్న రాయికి అంత వాల్యూ ఉందా అని అడిగితే, ఈ రాయి ఎలాంటి రాయి అంటే, ఆ రాయి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న అంశాల్లో ముఖ్యమైనటువంటి అంటే కన్వర్టెడ్ సోల్స్ గురించి మాట్లాడుకున్నాం. మారు మనస్సు పొందినటువంటి ఆత్మల గురించి మాట్లాడుకున్నాం. మారు మనస్సు పొందిన ఆత్మలు ఒక్కటై ఉండి క్రీస్తు శరీరంగా మారినటువంటి ఆ రాయి గురించి మాట్లాడుకున్నాం. ఈ మారు మనస్సు పొంది అనేకమైనటువంటి సజీవమైన రాళ్ళన్నీ కలిసి ఒక్క రాయిగా కలిసిపోయి ఒక్క రాయిగా మారిపోతే ఆ రాయిని ఏమన్నాం? సియోనులో మూలరాయి అన్నాం. ఈ మూలరాయి బైబిల్ చెప్తుంది, లేకపోతే యేసు ప్రభు యొక్క ఉపమానం మనందరికీ బాగా తెలుసు. తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల గురించినటువంటి ఉపమానం మాట్లాడేటప్పుడు అందులో చివరిలో ఒక స్టేట్మెంట్ రాసి ఉంటుంది. ఏంటన్నమాట? మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం. ఒకసారి అది తీసి చదవండి ఒకసారి. లూకా 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. నాణెము దొరికినదని వారితో చెప్పును. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని దూతల ఎదుట సంతోషమట. ముందేమని రాస్తుంది? పరలోకమందు సంతోషం. అంటే పోయిన వారం ఏం మాట్లాడుకున్నామంటే, ఆ నిలబెట్టబడినటువంటి స్టోన్ మారు మనసు పొందిన సజీవమైన రాళ్ళ వలె క్రీస్తు శరీరంగా ఒక్క శరీరం. సియోనులో మూలరాయి అంటే చూడండి ఒకసారి. ఆ సియోనులో మూలరాయి అనబడుతున్న రాయి పరలోకానికి కనెక్ట్ అయి ఉంది. అంటే ఇది టోటల్ కేవలం ఏదో భూమి మీద ఉన్న చిన్న రాయి మాత్రమే కాదు. అది పరలోకాన్ని భూలోకాన్ని కలిపి ఉంచే
టోటల్ విశ్వమంతటిని కంట్రోల్ చేసే ఒక రాయిగా మారిపోద్ది. ఆమేన్. మారు మనస్సు పొందిన సోల్స్ అన్నీ కలిసి ఒక్క శరీరంగా ఫామ్ అవడం గురించి, సమాజంగా కూడుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకే మనం కూడి రావడం అనేది ఆర్డినరీ విషయం కాదు. మనం ఇక్కడ కూడి వచ్చామంటే అందరం కలిసి ఒక్క రాయిగా ఫామ్ అవుతున్నాం, ఒక్క రాయిగా మారిపోతున్నాం. సజీవమైన రాళ్ళ మొక్కలన్నీ కలిసి ఒక్క క్రీస్తు శరీరం అనబడుతున్న ఆ యొక్క నిలబెట్టబడి నూనె పోయబడిన అభిషిక్తుడు అనబడుతున్నటువంటి ఆ అభిషిక్తుడు అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. అంటే తల మీద నూనె పోయబడిన వాడు అని అర్థం. మారు మనస్సు పొంది సజీవమైన రాళ్ళ వల్లే ఉండి అందరు కలిసి ఒక్క రాయిగా మారితే, సజీవమైనటువంటి రాళ్ళన్నీ కలిసి ప్రభువైన యేసుక్రీస్తు శరీరంగా మారినప్పుడు ఆ రాయి కేవలం భూమిని మాత్రమే కాదండి, టోటల్ కాస్మస్, విశ్వం అంతటినీ ప్రభావితం చేసే ఒక సెంట్రల్ స్టోన్గా, కార్నర్ స్టోన్ అంటాం దాన్ని. సియోనులో నేను మూలరాతిని వేసి ఉన్నాను. ఆయన వేసినటువంటి మూలరాయి అంత మామూలు రాయి కాదు, మారు మనసుకు సంబంధించిన సువార్త. ఆమేన్. అందుకనే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిజం పొందండి, ఇది సువార్త. అంటే తర్వాత ఇప్పుడు అలాంటి మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి అనబడుతున్నటువంటి యాకోబు ఇప్పుడు ఇంకో దగ్గరికి వచ్చాడు, ఇంకో ప్లేస్కి వచ్చాడు. ఆ ప్లేస్కి వచ్చేసరికి తన నేమ్ చేంజ్ అవుతుంది. ఈ సజీవమైన రాళ్ళు ఏవైతే మారు మనసు పొందాయో, ఈవెన్ ఇప్పుడు చదివిన ప్రకటన గ్రంథం ఆ యొక్క సంఘము, పెర్గమా సంఘం గురించి మాట్లాడుతూ అక్కడ చూడండి ఒకసారి ఏమని రాస్తుంది, అక్కడ జయించువాడు అని రాస్తుంది. చూద్దాం ఒకసారి, మరొకసారి మీకు చదువుతాను చూడండి ఒకసారి. సాతాను సింహాసనం, సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా ఎవరు లేరా ఇక్కడ? చదవండి గట్టిగా, కంటిన్యూ చేయండి మీరే. నా యందున్న విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును, ఆయనను. ఓకే, ఆ తప్పు ఒకటి అనేది మాటను వదిలేయండి. ఒకసారి ముందుకెళ్దాం, ఒకసారి 16వ వచనం చదుదాం ఒకసారి. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల వినుగాక, జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, ఒక తెల్ల రాయి ఇస్తాను, ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుంటుంది, పొందిన వానికే కానీ అది ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. ఇది పేరు చాలాసార్లు ఈ సజీవమైన రాళ్ళు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే మారు మనసు పొందిన ఆత్మీయుల దగ్గరికి వచ్చినప్పుడు, ఒక మనిషి యొక్క, ఒక పాపి యొక్క మారు మనస్సు, నేను ఈరోజు ఇప్పటికిప్పుడు ఒక డెసిషన్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, ఒక విషయంలో మారు మనసు పొందాను అనుకుందాం. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయం మనం నేర్చుకుంటూ వస్తాం, ఒక విషయం అర్థమవుతుంది. అట్లీస్ట్ ఒక్క మాట, ఒక్క విషయంలో అయినా సరే మనలో మార్పు జరగాలి. ఉదాహరణకి చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తీర్పు తీర్చుట అనే అంశాన్ని చూస్తే జనరల్గా దేవుని వాక్యం ప్రకారం తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్పు తీర్చాలి అంటే, ఒక బెనిఫిట్ అవతల వాళ్ళకి ఇవ్వాలట. అవతల వాళ్ళ గుడ్ సైడ్ని మాత్రం కన్సిడర్ చేస్తూ తీర్పు తీర్చాలి. ఏం సైడ్? ఓకే, అలాంటి వాళ్ళని ఏమంటారంట తెలుసా? దేవుని పిల్లలు అంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారు? ఓకే, అలాంటి వాళ్ళు కాని వాళ్ళని ఏమంటారు తెలుసా? వీళ్ళు ఎవరి పిల్లలు తెలుసా? వెరీ గుడ్, సైతాన్ పిల్లలు. ఎందుకు తెలుసా? సైతాన్ అనే మాటకి అర్థం ఏంటి? అక్యూజర్ అంటే నింద మోపేవాడు. సాతానుడు దేవుని దగ్గర నిందలు ఎలా మోపుతాడు తెలుసా మీకు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ABCD అని నాలుగు పనులు చేశాడు అనుకుందాం. ఓకే, ABCD, ఏ గుడ్ థింగ్, మంచి పని చేసాం.
బి మంచి పని చేశాం, సి మంచి పని చేశాం, డి చెడ్డ పని చేశాం. ఓకే, ఇప్పుడు సాతానుడు అక్యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఏబిసిల గురించి మాట్లాడటం, డైరెక్ట్ డీని తీసుకుపోయి, ఇదిగో నీ సేవకుడైన యోబుని చూసావా, ఆయన ఊరికే ఏమి. దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు జడ్జ్ చేసేటప్పుడు ఎలా జడ్జ్ చేస్తాడు? గుడ్ సైడ్ని కన్సిడర్ చేస్తూ బెనిఫిట్ ఇస్తూ జడ్జ్ చేస్తాడు. నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా అంటాడు. ఈయన అంటాడు ఊరికేనే ఏమైనా నువ్వు ఏబిసి 3 మంచి పనులు చేయొచ్చు గాక 4వ చెడ్డ పని నువ్వు చేస్తే ఆ చెడ్డ పనిని బట్టి నీ మీద నింద మోపేవాడిని అక్యూజర్, అపవాది, సాతానుడు అంటాం. ఇలాంటివన్నీ అబద్ధికుడు అంటాం. ఇలాంటివన్నీ అబద్ధానికి జనకుడు అంటాం. ఓకేనా? మనం కూడా జడ్జ్ చేస్తూ ఉంటాం. ఓకే, జడ్జ్ చేసేటప్పుడు కనుక ఏబిసి మంచి పనులను వదిలేసి డీని పట్టుకొని కనుక నువ్వు కూడా తీర్పు తీరుస్తుంటే దేవుని పిల్లలం కాదు, మనం ఏమవుతాం? అపవాది పిల్లలం. ఎక్కడుంది మాట? యేసు ప్రభు డైరెక్ట్గా యోహాను సువార్తలో వాడిన సందర్భం ఇది. యాక్చువల్గా పురాతన కాలానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్, అది బైబిల్ స్టేట్మెంట్ అది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటే అది మాట్లాడేది. సో విషయం ఏంటంటే అదే దేవుడు ఎలాగ చూస్తాడంటే ఏబిసి ఇంకొక సినారియో, ఏ చెడ్డ పనే, బి చెడ్డ పనే, సి చెడ్డ పనే, డి ఒక్కటే మంచి పని చేశాడు అనుకుందాం. దీన్ని దేవుడు ఎలా తీర్పు తీస్తాడంటే ఈ ఏబిసిలన్నింటినీ గద్దెంపు మారుమనసు పొందాలని ఆశ ఉండొచ్చు గాక, కానీ తీర్పు తీర్చేటప్పుడు మాత్రం డీని కన్సిడర్ చేస్తాడు. ఇది దేవుని యొక్క మైండ్. సో దేవుని పిల్లలకి అపవాది పిల్లలు అనే ఆ డిఫరెన్స్ అర్థమైనప్పుడు ఏం చేయాలి? మనం అట్లీస్ట్ కొద్దిగా మార్చుకోవాలి. లోపల కొంచెంలో నీ లోపల మార్పు వస్తుంది కదా. అరే, నేను నా వైఫ్ని కానీ, నా పిల్లల్ని కానీ, లేకపోతే నా పక్కన వాళ్ళు కానీ, నా తోటి వాళ్ళని కానీ ఎవరినన్నా జడ్జ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక కన్సిడర్ చేయడం. మామూలుగా మన కోర్టు భాషలో మాట్లాడితే ఏమంటారు తెలుసా? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాకుండా ఇంకోటి ఉంటుంది, సత్ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని, కలిగిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని. ఓకే, సో అంటే వాళ్ళ వల్ల కలిగినటువంటి ఏమైనా మంచి పనులు ఉంటే మేలును దృష్టిలో పెట్టుకొని తీర్పు తీరుస్తారు. సో అలాగే అది లోకంలోనే అలా తీర్పు తీరుస్తాయి. దేవుని పిల్లలు అనే వాళ్ళు ఎలా తీర్పు తీర్చాలి అనే దగ్గరికి వస్తే, ఓకే, ఇది మారు మనస్సు అనే విషయంలో ఒక ఏరియా, అది ఒక పార్ట్, అది ఒక చిన్న సందర్భం. ఇది అంతకుముందు జనరల్గా మన మైండ్ ఎలా ఉంటుందంటే, బేసికల్గా మనం ఎలా ఆలోచిస్తాం? తప్పును తప్పుగానే చూస్తాం. జరిగిన మేలు కానీ, జరిగిన మంచి ఏం కనపడం. ఓకే, నువ్వు ఏమంటావు అంటే పాలల్లో కొంచెం విషం పడిందంటే ఎంత మంచి శ్రేష్టమైన పాలైనప్పటికీ అవి పాడైపోతాయి కదా, కొంచెం విషం చాలు కదా అని చెప్పేసి నువ్వు చేసిన మంచి పనులన్నీ పోయాయి. ఇది ఎవరి మైండ్ ఇది? ఓకే, సాతాను. దేవుడు ఏమంటారు తెలుసా? ఆ విరిగిపోయిన పాలను కూడా దాంతో ఇంకా చాలా చేసుకోవచ్చు అని చెప్తాడు. ఆ పాడైపోయిన పాలను కూడా ఏమో చేయొచ్చు కదా, ఇంకా చాలా ఉంటాయి కదా, అవి ఇంకా కాస్ట్లీ. సో ఇంకా చాలా చేసుకోవచ్చు అని దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒకటి అనండి. హల్లెలూయా. సరే, మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయం పరలోకంలో సంతోషం కలుగుతూ ఉంది. ఇవన్నీ నువ్వు వాక్యం ధ్యానం చేస్తుంటే ఒక్కొక్కటి అర్థమవుతాయి. మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. మనలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్, ద వర్డ్ ఈజ్ గివెన్ ఫర్ అస్, నాట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్, ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫర్మేషన్. అనగా ఏదో తెలుసుకోవడం కోసం, వినడం కోసం, నేర్చుకోవడం కోసం, ఏదో బాగా గ్రహించడం కోసం కాదు, కానీ ఆ గ్రహింపు మనలో మారు మనస్సు లేకపోతే మనలో మార్పు తీసుకురావడానికి వాక్యం ఇవ్వబడింది తప్ప మరి ఇంకా వేరే విషయం కోసం కాదు. అది జరగకుండా ఇంకేం జరిగినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు నేర్చుకున్న వాక్యం వల్ల నీకే ప్రయోజనం లేదు. తర్వాత ఈ విషయాన్ని గమనించండి ఒకసారి. అలాంటి మారు మనస్సు పొందినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇక నేమ్ చేంజ్. నేమ్, సజీవమైనటువంటి రాళ్ళన్నీ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఒక రాయిగా మారితే మూలరాయి అయి ఇది టోటల్ విశ్వాన్ని ప్రభావితం చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. అలాంటి సజీవమైనటువంటి రాళ్ళని దేవుడు పిలిచే పేరుంది కదా, మనం ఒకరినొకరం పీల్చుకునే పేరుంది కదా, ఆ పేరు కూడా అది పిలువబడుతున్నప్పుడు
అది మాట్లాడబడుతున్నప్పుడు, అది యొక్క గాల్లోకి దానికి సంబంధించిన మాట పలుకుతూ ఉన్నప్పుడు అది కూడా ఏం జరుగుతుందంటే బైబిల్ భాష, బైబిల్ ప్రకారం మాట్లాడితే క్రియేట్ చేస్తాం మనం కూడా. అ వర్డ్ కెన్ క్రియేట్, అ వర్డ్ కెన్ డెస్ట్రాయ్. ఒక మాట సృష్టించగలదు, ఒక మాట నాశనం చేయగలదు. సో అలాగా ఒక మనిషిని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు నేను ఈ విశ్వంలో కొత్తగా సృష్టిస్తూ ఉండడం అనే అంశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే వ్యక్తిని పిలిచేటప్పుడు ఆ వ్యక్తిని ఒక కామెంట్ చేసి పిలుస్తాను చూసారా, అది నాశనం కూడా చేస్తుంది. రాజులైన యాజక సమూహం, సజీవమైన రాళ్ళ వలె ఉన్న వాళ్ళందరినీ వాక్యం ఏమని పిలుస్తుందంటే, సజీవమైన రాళ్ళ వలె ఉన్న వారందరూ కూడా దేవుని మూలముగా క్రీస్తు యేసు మూలంగా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కోసం సజీవమైన రాళ్ళ వలె ఉండి ఒక్క మందిరంగా కట్టబడుతున్నాము అంటాడు. వీళ్ళు రాజులైన యాజక దేవుని గుణాతిశయాలు ప్రచురించడం కోసం, దేవుని గుణాతిశయాలను ప్రచురించడం కోసం రాజులైన యాజక సమూహము అని చెప్పబడతా ఉంది. అంటే ఈ యాజక సమూహము అంటే యాజకులు చేసే పని ఏంటి అంటే నోరు తెరిచి మాట్లాడడం, దేవుని వాక్యం ప్రకటించడం. యాజకులకు ఇవ్వబడిన పని ఏంటంటే, ఒకటి నోరు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ప్రకటించడం, నేర్పించడం ఒకటైతే, అందరి పక్షంగా విజ్ఞాపనలు, యాచనలు చేయడం, ప్రార్థనలు చేయడం, బలులు అర్పించడం, కృతజ్ఞత చెల్లించడం, తర్వాత దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేస్తూ ఉండడం కూడా, ఇదంతా కూడా ముఖ్యమైనటువంటి అంశం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఎదుట మనకు ఉత్తరవాది అయి ఉన్నాడు అంటే, ఏదైతే అపవాదు వేయబడి 4 మంచి పనుల మధ్యలో ఒక్క చెడ్డ పని పట్టుకొని మన మీద అపవాది వేయబడ్డప్పుడు ఆ మిగిలిన మంచి పనులను ఎత్తి చూపించి మన పక్షంగా విజ్ఞాపన చేసే క్రీస్తు దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు అనబడతాడు. అలాంటి దేవుని కుమారుడు ఎలాగైతే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడో, ఇక్కడ మనము ఆయన గుణాతిశయాలు ప్రచురిస్తున్నాం. ఆయన గుణాతిశయాల్ని ప్రచురించడం ఎలా ప్రచురిస్తాం? నోటి మాటల ద్వారా, తర్వాత మన వ్యక్తిగత ప్రవర్తన, స్వభావం ద్వారా. వీటన్నిటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ టైం నేమ్ చేంజ్. ఎప్పుడు కూడా చాలాసార్లు నేమ్ చేంజ్ ఎప్పుడు చేస్తారు? మనకున్న అవగాహన ప్రకారం, మనకున్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం నేమ్ చేంజ్, నేమ్లో అక్షరాలు మారుస్తారు, నేమ్ని ప్రొనౌన్సియేషన్ మారుస్తాం, లేకపోతే నేమ్ని యాడ్ చేస్తాం, తీసేస్తాం, ఇది బాగలేదు అది బాగలేదని. ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా? కలిసి రావట్లేదు, లక్కీగా లేదు మాకు. లక్ కోసం నేమ్ చేంజ్ చేస్తాం. కానీ బైబిల్ నేమ్ చాలాసార్లు, ఇంకా బైబిల్లో కూడా నేమ్ చేంజ్ ఉందో తెలుసా మీకు అంటారు. పేర్లు మార్చడం దేవుడు కూడా చాలా మార్చాడు, దేవుడు కూడా పేర్లు మార్చాడు, లేకపోతే ఇలా మాట్లాడతాం. కానీ అసలు విషయం తెలుసా మీకు? బైబిల్లో ఉన్న ప్రతి నేమ్ చేంజ్ వెనకాల క్యారెక్టర్ చేంజ్ ఉంది. అమ్మనండి గట్టిగా. ప్రతి నేమ్ చేంజ్ వెనకాల క్యారెక్టర్ చేంజ్ ఉంది. మీకు పితరులు అనబడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను తీసుకోండి ఒకసారి. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అబ్రాహాము అనే పేరుని దేవుడు ఏమని పిలిచాడు? అబ్రహాము అని మార్చాడు. మరి ఇస్సాకు పేరు? ఇస్సాకు పేరు మార్చిందా? ఇస్సాకు పేరు మారిందా? సో తీసి పడేద్దామా? ఈ లిస్టులో తీద్దామా? చెప్పాలి. ఇస్సాకు పేరు అసలు పుట్టకముందే దేవుడు పిలిచాడు ఆయన పేరు. మార్పు తర్వాత అసలు పుట్టకముందే ఇదిగో ఇస్సాకు అనే పేరు పెట్టమన్నాడు. ఈ పేరు అబ్రహాంకి, యాకోబుకి లేదు. అర్థమవుతుందని మాట్లాడేది. సో అబ్రహాం యొక్క పేరు మార్చబడింది, అబ్రహాం అయ్యాడు. తర్వాత ఇస్సాకు పుట్టకముందే ఆయన పేరు పిలువబడింది, ప్రవచించబడింది. ఆ తర్వాత నెక్స్ట్ మూడోది యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారడం వెనకాల కూడా ఆ యొక్క నేమ్ చేంజ్ కాదు, క్యారెక్టర్ చేంజ్. డోంట్ ట్రై టు చేంజ్ ద నేమ్, ట్రై టు చేంజ్ ద క్యారెక్టర్. ఎందుకు అంటే అక్కడ ఏమని రాస్తుందంటే, నేను జయించువారు అనండి ఒకసారి అన్నమాట. జయించు వారికి ఏమిస్తాను? అనండి ఒకసారి. వైట్ స్టోన్, తెల్ల రాయి అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అన్నమాట. ఈ తెల్ల రాయి మీద ఒక పేరు చెక్కుంటే కనపడుతుందా? కనపడదు.
తెల్ల రాతినిత్తును, ఆ తెల్ల రాయి మీద ఒక చెక్కబడిన పేరు ఉంటుంది. అది పొందుకున్నవాడికి తప్ప, పొందుకున్నవాడు దాన్ని తడిమి చూస్తాడే, దాన్ని ముట్టుకొని టచ్ చేస్తాం కదా, దాని మీద చెక్కబడిన ఆ పేరు నీకు నాకే కనబడుతుంది. ఆ యాకోబు ఇశ్రాయేల్ అనే పేరు ఇశ్రాయేల్కి మాత్రమే తెలుసు, అందరికీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన మార్చుకున్నాడు కాబట్టి మనం కూడా మార్చుకుందాం అని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. క్యారెక్టర్ చేంజ్ వేరు, నేమ్ చేంజ్ వేరు. అయితే ఒకసారి ఈ యొక్క తెల్లరాతినిత్తును ఎవరికి ఇస్తాడు? తెల్లరాయి కొంచెం గట్టిగా అన్నమాట. ఓకే, ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్దాం ఒకసారి. యాకోబు పేరు ఇశ్రాయేల్గా మారడం వెనకాల ఇక్కడున్న మనం చదివిన వాక్యానికి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. దేవుని వాక్యము చదివేటప్పుడు దాంట్లో ఉన్న ప్యాటర్న్ విధానాన్ని గ్రహించకపోతే అనుకున్నదేదో, ఊహించిందేదో, అర్థం చేసుకోవడానికి వాక్యం మనకి ఇవ్వలేదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మాటలు చాలా చెవులకు కష్టంగా ఉంటాయి చాలామందికి. ఈ మాటలు వద్దండి. నేను క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో నుంచి యేసు ప్రభు సంఘమునకు ఆత్మ చెప్పు మాటలోంచి మాట్లాడుతున్నాను. దీన్ని ఎక్కడో ఉన్నటువంటి ఆదికాండంలో ఉన్న యాకోబు నేమ్ చేంజ్కి దీనికి మధ్య ఉన్న కనెక్షన్ని కలిపి మాట్లాడుకుంటున్నాను. దానికి మధ్య ఒక ప్యాటర్న్ అంటాం. ఆ ప్యాటర్న్లో ఇది రాయబడింది తప్ప కొత్తగా ఆత్మ ప్రేరేపణతో నువ్వు సొంతంగా ఇంకో ప్రకటన గ్రంథం 2.0, 3.0, 5.0 రాయడానికి లేదు మనకి. అర్థమవుతుంది అనుకుంటే నేను మాట్లాడేది. చూడండి ఒకసారి. ఇవి వినడం కష్టమవుతుంది, ఇవి వినడం చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే అందుకే ఒక మాట రాయబడి ఉంటుందండి, చాలా కొంచెం కఠినమైనటువంటి మాట. యోహాను సువార్తలో ఈ మాట ఏమని రాయబడి ఉంటుందంటే, వాక్యం అనే వెలుగు దగ్గరికి అందరు ఎందుకు రారు అంటే, ఎందుకు రారట? వారి క్రియలు అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వము ఏదైతే ఉందో, ఆ క్రియల్ని మోటివేట్ చేసే దుష్టత్వం ఏదైతుందో అది చెడ్డది కనుక, ఈవిల్ నేచర్ లోపల ఉంది కనుక అది బయటపడకుండా ఉండడం కోసం జస్ట్ ఫర్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ కోసం, స్పిరిచువల్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ కొరకు వాక్యం దగ్గరికి, సహవాసానికి, ఓకే, పాటల దగ్గరికి నో మనము వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్పిరిచువల్ సర్జరీ జరిగిపోద్ది, ఒక కట్ జరిగిపోద్ది. ఇక్కడ కట్ లేకుండా మనం బయటికి వెళ్ళాం. ఇక్కడ నుంచి ఒక స్పిరిచువల్ సర్జరీ, సర్జికల్ స్ట్రైక్ లేకుండా మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాం. హెచ్చరిక అనే పదం చూస్తాం మనం. ఓకే, తెలుగులో మనకి రెస్టరేషన్ అని రాస్తుంది. ఓకే, ఏది తిమోతి పత్రికలో వాక్యము, దైవజనుడు అన్ని విషయాల్లో సన్నద్ధుడై ఉండాలని ఉంటుంది కదా, వాక్యము అని రాస్తుంటుంది, లిస్ట్ రాస్తుంటుంది. అక్కడ ఆ లిస్ట్లో రెస్టరేషన్ అన్న మాటకి యాక్చువల్గా అయితే కరెక్షన్ అనగా మనల్ని ఇంటర్నల్ చేంజ్ అని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడున్న యాకోబు, ఇందులో మీకు యాకోబు ఎక్కడ కనిపిస్తున్నాడో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి యాకోబు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాడో నోట్ చేయండి ఒకసారి. ఈ యొక్క భాగంలో రెవల్యూషన్ 2nd చాప్టర్ ఆ యొక్క పెర్గమ సంఘానికి రాస్తున్నటువంటి చోట యాకోబు యొక్క స్టోరీని అందులో ఎక్కడ వెతకండి ఒకసారి, మీకు కనబడుతుంది. ఒక్కొక్క విషయం మీకు కనబడతాయి అక్కడ. ఆ నేమ్ చేంజ్ అనే మాట దగ్గరే మనకు చాలా విషయాలు బోధపడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం నోరు తెరవండి. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ జయించువాడు అనే పదం రాస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, యాకోబు నేమ్ చేంజ్ ఎప్పుడు జరిగింది? యాకోబు నేమ్ చేంజ్ ఎప్పుడు జరిగింది? ఎవరు జయించినప్పుడు దూతతో పెనుగులాడి జయించినప్పుడు అనే పదం వాడొచ్చా మనం? బాగా వినండి ఒకసారి. బైబిల్లో మన తెలుగు టర్మినాలజీకి బైబిల్ టర్మినాలజీకి ఉన్న డిఫరెన్స్ ఇది. పోరాడి గెలిచెను అని రాసి ఉంటుంది మనకి, కానీ పేరు పెట్టేటప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది అక్కడ. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ
పోరాడి గెలిచితివి. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. కిందికి రండి ఒకసారి, ఏమని రాస్తుంది అక్కడ ఇంగ్లీష్లో. అండ్ హీ సెడ్, యువర్ నేమ్ షల్ బి కాల్డ్ నో మోర్ జేకబ్ సప్లాంటర్, బట్ ఇజ్రాయెల్ contender with God, for you have contended and have power with God and with men and have prevailed. Prevailed అంటే గెలవడం కాదు, నిలబడడం. విత్ స్టాండ్ అంటాం దాన్ని. ఓకే, ఇక్కడెక్కడ ఓవర్ పవర్ లేదు. దేవుని కంటే పవర్ సాధించి దేవుని మీద గెలిచినోడు ఏం కాదు. దేవుని కంటే ఎక్కువ ఓకే, నేను నా దేవుని ముఖం చూశాను అని చెప్పేసి దానికి ఏం పేరు పెట్టాడు అక్కడ? పెనుయెల్ అని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు దేవునితో పోరాడినప్పుడు ఆయన పేరు మారింది అంటే దేవునితో పోరాడి గెలిచాడు కాదండి. గెలిచాడని లేదు అక్కడ, గెలవడం అనే పదం లేదు. విత్ స్టాండ్ అనండి ఒకసారి. తెలుగులో ఏమనాలి దాన్ని? పోరాడుతూ నిలబడుతూ ఉండాల్సిందంతే. అంటే పోరాటంలో పడిపోవడం కాకుండా పోరాడుతూనే పోరాడుతూనే పోరాడుతూనే, ఇదిగో ఎక్కడో చోట చెయ్యి వదిలేయలేదు, ఎక్కడో చోట జారిపోలేదు, ఎక్కడో చోట కింద పడిపోలేదు, నిలబడే ఉన్నాడు. ఓకే, మనుషులతో పోరాడుతూ నిలబడే ఉన్నాడు, దేవునితో పోరాడుతూ నిలబడే ఉన్నాడు. ఏంటి, ఏమని పోరాడుతున్నాడు అసలు? అసలు ఏంటి ఆయన పోరాటం? ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఇది. చూడండి ఒకసారి, మనుషులతో పోరాడుతున్నాడు. తన సహోదరునితో పోరాడడం వెనకాల ఆయనకున్న ఉద్దేశం ఏంటి? ఆయన ఏమి పోరాడట్లేదు, కానీ ఏం చేస్తున్నట్ట? ఆ పోరాటంలో నిలబడుతున్నాడు. ఆ పోరాటంలో విత్ స్టాండ్, నిలబడుతున్నాడు నిలకడగా. అందుకనే బైబిల్లో ఎక్కడ కూడా జయించడం అనే పదం మన అవగాహన జయించడం వేరు, బైబిల్ అవగాహన జయించడం అంటే ఏదో ఒక రోజున ది ఎండ్ కాదు, ఏదో ఒక రోజున గెలిచేయడం కాదు. నిలబడుతూ ఉండడం, పోరాడుతూ. ఇదిగో నీవు నా నామమును పట్టుకొని తెలియదనలేదు. చదవండి ఒకసారి మాట, పెరగమ సంఘం అక్కడ ఏమని వస్తుందండి? నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. విసర్జింపకుండా ఏం చేస్తున్నాం? గట్టిగా పట్టుకున్నాం, విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం, నిలబడే ఉన్నాం. రకరకాల ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఛాలెంజెస్ వచ్చాయి, అక్యూజేషన్స్ వచ్చాయి, తర్వాత కాంట్రవర్సీస్ వచ్చాయి. ఇబ్బందులన్నిటి మధ్యలో తిరిగి నిలబడ్డా ఉంది చూసారా? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను ఆ తిరిగి లేచి నిలబడుట, ఆ నిలబడేవాన్ని మన భాషలో జయించుట అంటాం. జయించడం అంటే అవతలోని మట్టి గర్పించేసి కింద పడేసి మనం నిలబడ్డం కాదు. సో అలా అని ఏశావుని ఏం గెలవలేదు ఆయన. ఏశావును గెలిచాడా? లేదు. తర్వాత దూతతో గెలిచాడా? ఎవరిని గెలిచారు? ఇంకో సంగతి తెలుసా? దూత ఆ యొక్క ఏమంటామంటే తోట గూటి మీద కొట్టినప్పుడు అది గూడు వసలిను అని రాస్తుంది కదా. తోట గూడు వసలిను అనగా హిప్ జాయింట్ హిప్ సాకెట్లో డిస్లోకేట్ అయిపోయింది. కుంటుతూ ఉన్నా సరే ఏమని అడుగుతున్నాడు? నేను నిన్ను పోనీయను అంటున్నాడు. నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను. సో ఎవరెవరు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటే, అంటే వెళ్ళిపోనీయకుండా ఏదైతే పట్టుకున్నాడో దాని విషయంలో గట్టిగా నిలబడ్డాడు. అలా నిలబడుతూ విత్ స్టాండ్, పోరాటంలో నిలబడుతూ ఉండడాన్ని జయించడం అంటాం మన భాషలో. జయించడం అంటే ఎవరినో కొట్టాడు, ఎవరినో కింద పడేయడం కాదు. ఏశావును జయించాడు అంటే ఏశావును నిజంగా కింద పడేయలేదు. ఏశావును జయించాడు అనే మాటకి ఏశావుతో తనకున్న సమస్యని సాల్వ్ చేసుకొని దాంట్లో కొనసాగుతూ ఇంకా ఎదురాడుతూనే నిలబడ్డాడు. విశ్వాసులు ఎదురాడుతూనే నిలబడతారు, ఇశ్రాయేలు ప్రజలు ఎదురాడుతూనే నిలబడతారు, నిబంధనలో నిలబడి ఉంటారు. అలాంటి నిబంధనలో నిలబడి ఉండే వాళ్ళకి ఇవ్వబడే, జయించే వారికి ఇవ్వబడే రాయి మీద చెక్కబడిన పేరు, అది జయించి పొందుకున్న వానికి మాత్రమే అర్థమయ్యే పేరు, వాడికి మాత్రమే తెలుసు. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ నేమ్ చేంజ్. దీన్ని పేరు మార్పు అంటాం. పేరు మార్చడం అంటే నీ పేర్లు ఏదో ఒకటి మార్చుకున్నంత మాత్రాన ఏం మారదండి. మీ ఇల్లంతా గులగొట్టి ఇటుదిప్పి కట్టండి,
అటు నుంచి కొలగొట్టేసి మొత్తం ఇంకో వైపు తిప్పి కట్టండి, ఏం మార్పు జరగదు. మార్పు జరగాల్సింది లోపల. ఆ మార్పు జరిగే అంశంలో దేవుడు మీకు చేసే గొప్ప మేలు సహాయం ఏదైనా ఉందంటే తన వాక్కును పంపించడం ద్వారా. వాక్కు పంపించడం అంటే బైబిల్ దొరుకుతుంది, కొనుక్కుంటే దొరుకుతుందేమో మీకు, కానీ దాని బోధ దొరకదు నీకు. స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుడుగాక, జయించువానికి లేదా విశ్వాస పోరాటంలో కంటిన్యూగా నిలబడి ఉండేవాడు అని అర్థం. ఏదో ఒక దానికి కింద పడిపోయి, ఏదో ఒక దానికి తొలగిపోయి, ఏదో ఒక దానికి రిటైర్ అయిపోయి, ఏదో ఒక దానికి క్విట్ అయిపోయే దాని గురించి ఇక్కడ మాట్లాడలేదు. జయించు వాడు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఆ జయించు వానికి ఏమిస్తాడట, తెల్ల రాతి ఇవ్వబడుతుంది. ఆ రాతి మీద చెక్కబడిన ఇంకోటి, ఆ తెల్ల రాయి జస్టిఫికేషన్ని తెలియజేస్తుంది, నిర్దోషత్వాన్ని తెలియజేస్తుంది, నువ్వు నిర్దోషివి అని తెలియజేస్తుంది అనమాట. ఓకే, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కానీ బట్ ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడన్నా తెల్లరాయి ఇవ్వబడింది అంటే యు ఆర్ జస్టిఫైడ్ రైచస్, యు ఆర్ జస్టిఫైడ్ బ్లేమ్లెస్ అని అర్థం. నింద మోపబడి ఆ నింద నుంచి బయటికి వచ్చేటప్పుడు, నీతివంతుడిగా బయటకు వచ్చినప్పుడు ఈ ఆర్డర్ ఇవ్వబడుతుంది. అంటే అదొక లీగల్ టర్మ్, లేకపోతే ఒక కోర్టు భాషలో నిర్దోషిగా బయటికి రావడం అని అర్థం అనమాట. తెల్లరాయి అనేది నిర్దోషత్వానికి సంబంధించిన లీగాలిటీ గుర్తు. సో అంటే యు ఆర్ జస్టిఫైడ్ రైచస్. ఇదిగో మరి యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని పోరాడుతున్నాడు, దేనికోసం పోరాడుతున్నాడు, ఏ ఆశీర్వాదం కోసం పోరాడుతున్నాడు? దేవుని యొక్క గొప్ప మిషన్ తనకు తెలుసు. సకల వంశములు, భూమి మీద ఉన్న సకల వంశాలు తనలో అంటుకట్టబడతాయి, దీవించబడతాయి, తన వల్ల దీవించబడతాయి అన్న సంగతి, ఆ మిషన్ తనకు ఉంది కదా. అలాంటి చోట ఇప్పుడు నా సొంత సహోదరుడే కత్తి తీసుకొని నా మీదకి వస్తుంటే ఇది ఎంత గొప్ప సాక్ష్యం. ఇక్కడ చాలాసార్లు పొరపాట్లు చాలా జరుగుతాయి. సమాధాన పడ్డం అనే దానికి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. యూనో, ఏశావును యాకోబు రికన్సిలేషన్ అనగా సమాధాన పడ్డ అంటే తను ఏదైతే కోల్పోయాడో అవన్నీ రిటర్న్ ఇచ్చేశాడు. అంటే ఏవేవి నిందలు పోపబడ్డాయో అవన్నీ రిటర్న్ ఇచ్చేశాడు. రిటర్న్ ఇచ్చేసిన తర్వాత అప్పటిదాకా చంపుదామర్చిన ఏశావు ఇప్పుడు మీద పడి ఏడుస్తున్నారు. బాగానే ఉంది. తర్వాత ఏం జరగాలి? ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరు ఆ రోజు నుంచి వారిద్దరు అన్యోన్యమైనటువంటి అన్నదమ్ముల్లాగా ఉన్నారని చెప్పాలి. ఓకే, లేకపోతే వాళ్ళిద్దరికి ఏ సమస్య లేదని చెప్పాలి. కానీ ఏశావు గురించి ఏందో తెలుసా? ఏశావు అనే వాడి గురించి ఏమని రాస్తుందంటే భ్రష్టుడు, వ్యభిచారి అని రాస్తుంది. అంటే స్పిరిచువల్లీ ఉన్నటువంటి అన్ని రకాల ఇంప్యూరిటీస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక షేప్ చేస్తే ఏశావు అవుతాడు. అలాంటి ఏశావు విషయంలో నింద మోపబడ్డటువంటి విషయంలో నిలబడ్డాడు. అంటే దీన్ని యేసుప్రభు యొక్క కొండ మీద ఉపమానం, కొండ మీద ప్రసంగంలో మనం చూస్తే అక్కడ మాట్లాడేటప్పుడు నీ అంగీ కోసం ఎవరైనా వ్యాజ్యమాడి కోర్టుకు వెళ్ళి కేసు పెట్టి నీ అంగీ నాదని, న్యాయంగా నాకు రావాల్సిందని పోరాడుతూ ఉంటే నువ్వేం చేయాలట? అంగీతో పాటు పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయమంటాడు. ఇది యాకోబు దగ్గర మనం చూస్తాం. ఇప్పుడు ఏదైతే నింద తన మీద మోపబడిందో, అదిగో ఆశీర్వాదం తీసుకున్నావు, నాకు రావాల్సిన జ్యేష్ఠత్వం తీసుకున్నావు, అన్నీ నువ్వే తీసుకో, నువ్వే నాకు ప్రభు, నేను నిన్ను ఏలడం కాదు, నువ్వే నన్ను ఏలుదువు కానీ, నువ్వే నాకు ప్రభు, ఇదిగో ఇవన్నీ తీసేసుకో, అన్నీ ఇచ్చేసాడు. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఏశావు ఏమన్నాడు తెలుసా? యాకోబును తనతో కూడా రమ్మన్నాడు. యాకోబును ఏమన్నాడు? తనతో కూడా రమ్మన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? లేదు నేను వెళ్ళాలి, నాకు వేరే పని ఉంది. సో అంటే సమాధాన పడ్డం అనే దాని ఉద్దేశం అది. సమాధాన పడడం, నీ మీద నిందకి నువ్వు రిటర్న్ చెల్లించాలి తప్ప సో ఈ లోకంతో స్నేహం చేయమని మాత్రం కాదు. దాని అర్థం అది కాదు. సరే, ఇకపోతే దాని తర్వాత దాన్ని గెలిచే విషయంలో తనకున్న ప్రత్యక్షత, ఆ గెలిచే విషయంలో తనకున్నటువంటి ఆ యొక్క ప్యాషన్, లేకపోతే ఆ యొక్క జీల్ అంట. దీనికోసం గమనించండి ఒకసారి, ఇవన్నీ కలిగి ఉండి నిలబడ్డ ఆ విధానాన్ని చూసి పోరాడి గెలిచాడు అని రాస్తుంది. గెలుపు అనేది ఉండదు. ఓకే,
ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఉండదు. కానీ పోరాటంలో నిలబడడం అనేది ఉంటుంది. ఎంతసేపు అందుకని నిలబడి ఉన్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను ఎక్కడ ఇప్పుడు దాకా నిలబడ్డాడు అనబడ్డటువంటి యాకోబు ఇక మళ్ళీ పడిపోవాల్సిన ఆ పరిస్థితి రాలేదు ఆయనకి. సరే, ఇకపోతే అలాంటి టైంలో తెల్లని రాయి అనగా యు ఆర్ జస్టిఫైడ్ రైచస్, యు ఆర్ జస్టిఫైడ్ బ్లేమ్లెస్ అనే తీర్పుకు సంబంధించిన గుర్తు తెల్లని రాయి. ఆ రాయి తీసుకుంటే ఆ రాయి మీద చెక్కబడిన పేరు ఒకటి ఉంది. అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. మనుషులతోనూ సారాయి, ఓకే, ఇశ్రాయేల్ అనే మాటలో సారా పేరు ఉంటుంది. సారాయి అనే మాటకి, సారా అనే మాటకి యూనో స్ట్రగుల్, శ్రమ అని అర్థం. అనగా క్రియలతో కూడినటువంటి స్ట్రగుల్ అన్నమాట. ఆ క్రియలతో కూడిన స్ట్రగుల్ మరియు ఇశ్రాయేల్ అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నిలిచిదివి, పోరాడుతూనే నిలిచి ఉన్నావు కాబట్టి ఇక నుండి నీ పేరు ఇప్పటిదాకా సప్లాంటర్, ఏదైతే లాక్కునేవాడు, పట్టుకునేవాడు, లాగేవాడు అనుకున్నారు కదా, ఇక నుండి నీ పేరు పోరాడి నిలిచేవాడు అని పేరు పెట్టబడుతుంది. అదే దేవుడు మనకిచ్చే గొప్ప వరం, ద నేమ్ చేంజ్. వాట్ ఈజ్ అవర్ నేమ్ చేంజ్? ఒక్కసారి అందరం లేచబడదాం. ఒకసారి తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి, వారం వచ్చాం, ఇంకొక వారం దేవుని సన్నిధికి వచ్చాం, వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏం మార్చుకొని మనం వెళ్తున్నాం? కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి మా దేవ, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం 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 నాయన. ఉదయకాలం మరొకసారి ఈ యొక్క ఫస్ట్ సర్వీస్లో ఇలాగా సంఘముగా సమాజంగా కూడి ఏకీభవించుటకు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు మా మధ్యలో జరుగునట్లుగా ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచబడినట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సూచక్రియలు వెంబడించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు, అద్భుతాలు జరుగునుగాక. ఇది వాక్యము క్రీస్తు యేసు రక్తంలో కడగబడి సజీవమైన రాళ్ళ వలె మార్చబడి దేవుని ఆత్మ సంబంధమైన ఒక్క మందిరంగా కట్టబడే సమాజంగా మేము ఉన్నామని ఇదిగో అది ప్రకటించబడి వినిపించబడినట్లుగా దాని గురించి దేవా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. ఆ నేమ్ చేంజ్ ఇదిగో మేమందరము పొందుకుందుముగాక. ఆ ఎదురాడుట, నిలబడుట బోధపరచండి తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రతి విధమైనటువంటి నిందను, అవమానము, నిర్లక్ష్యాన్ని ఇదిగో వాటన్నిటినీ క్రీస్తు ప్రభువు ఎలాగ నిలబడి వాటన్నిటిలో ఇదిగో గురి వద్దకే తను ఎలా పరిగెత్తాడో అలాగా దేవుని కుమారులంగా, దేవుని పిల్లలంగా అలా పరిగెత్తడానికి, ఇదిగో నిలబడడానికి ఇదిగో జయ జీవితం మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఎక్కడ దేవా మీ గుణాతిశయాలు ప్రచురించే పనిని విడిచిపెట్టి అపవాది క్రియలు జరిగిస్తూ అపవాది పిల్లలము అనబడే స్థితిలో మేము ఎక్కడున్నామో మాకు బోధపరచండి, నేర్పించండి, ప్రత్యక్షపరచండి, బోధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆలోచన విధానము ఇదిగో మా మైండ్ సెట్స్ని, ఇదిగో థాట్ ప్రాసెస్, థాట్ ప్యాటర్న్స్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇదిగో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం ఉన్నాయి. ఏది వ్యర్థ ప్రవర్తననో, ఏది ఈ లోక సంబంధమైనదో, ఏది మా దేవుని జీవం కలిగిన అద్వితీయ సత్యదేవుని సంబంధమైన క్రియలో గ్రహించుటకు ప్రతి ఒక్కరికి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘములో ఇదిగో రావాల్సిన, ఇదిగో ఉండవలసిన సిద్ధపాటు సంబంధమైన ఇదిగో ఉపదేశ విశ్వాసం ప్రతి ఒక్కరికి కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సమయంలో నాయన ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భాగ్యమును ఇదిగో పొందుకోలేకపోతున్న వారి పక్షంగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఆల్రెడీ ఇక్కడ చేరిన మీ బిడ్డలు, కుటుంబాలను బట్టి వందనాలు, స్తోత్రం నాయన. ఏ కుటుంబాలు అయితే స్థిరపరచబడ్డాయో ఇదిగో వారు ఇంకనూ స్థిరపరచబట్టుకు సహాయం దయచేయండి.
నిలబడిన వారు పడిపోకుండా చూసుకోవాలన్న మాటను బట్టి వారున్న చోట నుంచి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తం మీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు. మీ సన్నిధి, మీ సహాయం, మీ సహకారమును బట్టి మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. సమస్తము సమకూర్చి జరిగించండి. ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నుంచి ఇదిగో వారి వారి పోరాటాల్లో, విశ్వాస పోరాటంలో, విశ్వాసంలో నిలిచి ఉండటానికి అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని దయచేయండి. సర్వాంగ కవచం ధరించుకొని సమస్తము నెరవేర్చిన వారై నిలబడాలన్న మీ మాటను బట్టి మీకు వందనాలు నాయన. ప్రివేల్, విత్ స్టాండ్ అనే మాటలు అర్థం చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటూ ఏకీవించిన ఇదిగో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.